హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాము డిజిటల్ ఆడియోస్ ఉండగల్. ఇది 5.2 ఒకటైతే చేయడం జరిగింది. మీరు చూడొచ్చు, న్యూ లుక్, న్యూ మోడల్. అండ్ ఇదైతే పాతది కాదు, కొత్తది కాదు. ఒక ఐటమ్ అయితే పాతది ఉంది. అది ఏమి వాడాను ఏమనేది నేను ఇది చెప్తాను. టోటల్గా క్రిస్టల్ క్లియర్గా చేయడం జరిగింది. చూడొచ్చు, లోపల ఇంటర్నల్ పార్ట్స్ కానీ చూపిస్తాను, ఏమేమి యూజ్ చేశాను అనేది. మీరు ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే, ఇది ముందర ప్యానల్, అక్రిలిక్ ప్యానల్ 4.5 ఇంచ్ హైట్. ఓకే, లోపల ఇంటర్నల్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాన్స్ఫార్మర్స్ ప్యూర్ కాపర్ 2. ఇది యూడి ఆడియోస్ 3030 10 ఆంపియర్. ఓకే, ప్యూర్ కాపర్. ఈ 4 ఫిల్టర్స్ సబ్వూఫర్ కోసం అయితే యూజ్ చేయడం జరిగింది. ఇది 3030 4 ఫిల్టర్స్, అది కస్టమర్ది అన్నమాట. అది వేస్ట్ కాకుండా ఈ టైప్ అయితే చేయడం జరిగింది. దానికోసం కుమార్ 4 ఫీట్ 2 థండర్ మోనో యూజ్ చేయడం జరిగింది. దాని ప్లేస్లో వేరే బోర్డు ఏది వేసినా కాలిపోతుంది అన్నమాట. ఓకే, కాబట్టి కుమార్ ఆడియోస్ 4 ఫీట్ మోనో 2 తీసుకోవడం జరిగింది 3030కి. ఇది మామూలుగా ఉండదు, పవర్ పంచ్ అయితే సూపర్గా ఉంటుంది ఈ వోల్టేజ్ తగ్గట్టుగా. ఓకే, దీన్ని తిరుగు చూసే పనే లేదు, హెవీ పంచ్ వస్తుంది. ప్యూర్ కాపర్ 2 ట్రాన్స్ఫార్మర్స్. ఇక్కడ కాంప్రమైజ్ కాలేదు కస్టమరు, కాబట్టి ఆయన ఏ విధంగా చెప్పారో ఆ విధంగా చేయడం జరిగింది. 24/0/24 ఒకటి 5 ఛానల్కి, 30/0/30 10 amps 2 కుమార్ థండర్ మోనోకో అనమాట. ఓకే, 2 ప్యూర్ కాపరే, ఆయనది ఒకటి మనది ఒకటి అనమాట ట్రాన్స్ఫార్మర్ అయితే. కాబట్టి ఇది పాత సెట్ కింద లెక్క, కానీ మొత్తం టోటల్గా అయితే చేయడం జరిగింది. టోటల్ సెట్ మనము తర్వాత ఒకటి బక్ కన్వర్టర్ చూడొచ్చు మీరు. ఫ్యాన్ దాని కింద స్ట్రైట్గా గాలి ఎయిర్ అనేది స్ట్రైట్గా పెట్టడం జరిగింది ఫ్యాన్ కూలింగ్ కోసం. దానికోసం నాయిస్ రాకుండా బక్ కన్వర్టర్ అయితే యూజ్ చేయడం జరిగింది. మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఫ్రీ సెట్ ద్వారా. బక్ కన్వర్టర్ మనకి ఎంత కావాలంటే అంత నాయిస్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది కేఎంఎస్ వారిది 5.1 కాదు 5.2, 2 బిగ్ రిలేస్ అనమాట. 2 బిగ్ రిలేస్ మనకు ఈ థండర్ మోనో కోసం బిగ్ రిలేస్ ఇలా మనం వాడడం జరిగింది, స్పీకర్ ప్రొటెక్షన్. అట్లా బిగ్ రిలే ఉంటేనే ఈ హెవీ బోర్డ్స్కి బాగుంటుంది అనమాట. చిన్న రిలేస్ తొందరగా పాడవుతాయి. ఓకే, మనం ఏది చేసినా స్పెషల్గా ఉంటుంది. ఏదో ఒకటి వాడేసి కొన్నాళ్ళకి మరీ పోకుండా డిజైన్ చేయడం జరిగింది. అందులో మీరు చూడొచ్చు వైరింగ్. మీరు ఇక్కడ మ్యాక్స్ వర్త్ 24/0/24 యూజ్ చేయడం. ఫిల్టర్స్ కానీ 10,000 మైక్రోఫారడ్ 63 2 దీనికి సపరేటు, దీనికి 4 ఫిల్టర్స్ సబ్వూఫర్ కోసం. అయితే బాగా క్వాలిటీగా హెవీ పంచ్ కోసం, ఎక్కడ డ్రాప్ కాదు. ఓకే, 3నిక్స్ మెటల్ డయోడ్ అనమాట, మంచి క్వాలిటీది. దీని కస్టమర్దే చెప్పాను కదా స్టార్టింగ్ వీడియోలో. ఓకే, తర్వాత మనము చూడొచ్చు జెమ్టెక్ రిమోట్ కిట్ అయితే యూజ్ చేయడం జరిగింది. అండ్ గెయినర్ బోర్డు కస్టమర్ టెస్ట్ కోసం గెయినర్ బోర్డు అయితే యూజ్ చేయడం జరిగింది. తర్వాత మనం డాల్బీ డిజిటల్ డిటిఎస్ కోసం డికోడర్ అయితే FT003 న్యూ వర్షన్ అయితే తీసుకోవడం జరిగింది. ఇది మనకు డాల్బీ డిజిటల్ డిటిఎస్ సపోర్ట్ చేస్తుంది అనమాట మన మూవీస్కి. ఇది మంచి కిట్. ఓకే, 2 ఫ్యాన్లు అయితే తీసుకోవడం జరిగింది 5 ఛానల్కి. 2 4 ఫీట్ మోనో 2 బోర్డ్స్ కోసం తీసుకోవడం జరిగింది, ఇంకో ఫ్యాను. ఓకే,
స్ట్రైట్గా పెట్టడం జరిగింది హెయిర్ బాగా రావడానికి. ఓకే, మీరు వైరింగ్ అయితే చూడొచ్చు ఎంత నీట్గా చేయడం జరిగింది. ప్రతి సెట్ ఇలాగే చేస్తాను. కొద్దిగా టైం చాలా పట్టింది. ఇది అసలు వైర్లు అనేది ఎక్కడ గలీజ్ లేకుండా ఎంత నీట్గా చేయడం జరిగింది. టైం ఇస్తే మాత్రం ఇట్లనే ఉంటుంది వైరింగ్. ఇది 5 ఛానల్ ఫర్ ఛానల్ 100 వాట్ శక్తి వాడనని చెప్పను, కానీ అన్నీ మన బడ్జెట్ బట్టి ఏదైనా ఉంటుంది, కస్టమర్ బట్టి. ఓకే, అండ్ దాంట్లో మెయిన్ అసలైనవి కుమార్ బోర్డులు ఉన్నాయి, మీరు గమనించవచ్చు. తర్వాత ఇక్కడ న్యాబ్ లైట్ చూడొచ్చు, మీరు డిఫరెంట్గా వాడడం జరిగింది, మల్టీ కలర్. ఆన్ చేసాను సెట్ చూడొచ్చు, ఆన్ చేయడం జరిగింది. చూడండి మీరు, వీ మీటర్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది చూడటానికి. దీంట్లో టైప్ ఆప్స్ రకరకాలుగా మారుతూ ఉంటాయి. మనం బ్యాక్ సైడ్ మనం ఆపరేట్ అయితే చేసుకోవచ్చు, మనం ఇష్టమైనది. బ్యాక్ సైడ్ ఉంటుంది, 2 బటన్స్ అయితే ఉంటాయి. ఓకే, మీరు చూడొచ్చు డిస్ప్లే, మనము ఏది ఆపరేట్ చేసినా మనకు డిస్ప్లేలో చూపిస్తుంది. ఇక్కడ కింద బ్లూటూత్ మాడ్యూల్. ఓకే, లుకింగ్ అయితే డైరెక్ట్గా చూస్తే అదైపోతుంది అనమాట వీడియోలో కంటే. ఎక్కడ కాంప్రమైజ్ అయితే కాకుండా చేయడం జరిగింది, నీట్నెస్గా. వైరింగ్ చూశారు కదా ఎంత నీట్గా ఉందో. ప్రతి సెట్ ఇలానే చేయడం జరుగుతుంది, కానీ చాలా టైం అయితే పట్టింది ఇది చేయడానికి. మీరు టైం నాకు వదిలేస్తే ఇలానే నీట్గా చేయడం జరుగుతుంది వైరింగ్ అనేది ప్రతి సెట్కి. మీరు ఓకే, చాలా టైం పట్టింది ఇది చేయడానికి. వచ్చి మీరు డైరెక్ట్ నన్ను కాంటాక్ట్ కావచ్చు. షాప్లో కానీ మీకు కావాలంటే డెమో చూపిస్తాను ఎట్లా ఉంటుంది అనేది. మీకు డాల్బీనే కాదు, బ్లూటూత్లో సాంగ్స్ కానీ మీకు వినిపించడం జరుగుతుంది. ఓకేనా?